అయ్యో శివాజీ కార్ తాళాలు నానా తాళాలు ఏయ్ శ్రీను తాళాలు తాళాలా? కారు మీద పెట్రోల్ పోసి నుప్పైనా పెడతాను గానీ నీకు తాళాలు ఇవ్వను. అయ్యో పెట్రోల్ ఎందుకు? నేనేం చేశాను? ఏం చేసావా? రేయ్ నిన్న నీ బైక్ రిపేర్ కి ఎంత ఖర్చు? 70,000. అది పెడితే కొత్త బైక్ వచ్చేది కదరా. నిన్ను నమ్మి కారు తాళాలు. వాడి వల్ల 10 లక్షలు వచ్చింది ఇవ్వచ్చుగా. వాళ్ళు తాగావా? వెళ్ళి జాగింగ్ చేసుకో. నానా నా వల్లగా నిజమేగా 10 లక్షలు వచ్చింది. ఇవ్వు నాన్న. ఏంట్రా 10 లక్షలు వచ్చిందా? ఎక్కడ బాబు? నీ ఫ్రెండ్స్ తాలూకు బైకుల రిపేర్లకి, వాళ్ళకి దెబ్బలు తగిలితే వాళ్ళ బాడీల రిపేర్లకి, పోలీసు కేసు. నానా ఇదంతా ఆపండి, తర్వాత మాట్లాడుకుందాం. నాన్న కారు తాళాలు నేను ఇవ్వను రా. ప్లీజ్ పోరా. చిచి బాబాయ్ ఆయిల్ పుల్లి కడుకున్నాడు వెళ్ళు. అంకుల్ కార్ కీస్ ఏంటి అంకుల్? రే ఏంట్రా గోలా? కన్న తండ్రే కారు కీస్ ఇవ్వనప్పుడు ఈ బేవార్స్ గాడికి నేను ఎందుకు ఇవ్వాలి అంటున్నాడండి. అనుకున్నానండి. నాకే తెలుసు పొద్దున్న నుంచి ఒకటే బాధ అందరు. ఆంటీ కాఫీ నా కోసమేనా? నాన్నకి పెట్టు. కాఫీ అద్దరిందా ఆంటీ? ఇంట్లో అమ్మ కూడా ఎంత బాగా చేయదు. ఇవాళ ఎంత బాగున్నావంటీ. నువ్వు ఏ చీర వేసుకున్నా భలే సెట్ అయిపోతుంది. చాక్లెట్ లాగా ఉంటావంటీ. ముద్దు 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 వచ్చేస్తున్నావు. నువ్వు అనవసరంగా కంగారు పడ్డావంటీ. 20 years తర్వాత పుట్టుంటే నేనే నేను పెళ్లి చేసుకున్నా. అసలు నువ్వేంటి? నీకా ఆయిల్ పుల్లింగ్ ఏంటి? భగవంతుడు అప్పుడు ఊరుకోండి ఆంటీ. నీతో మాట్లాడుతుంటే అసలు టైమే తెలియట్లేదు. అంకుల్ ఓసారి కార్ కీసి ఉండి అర్జెంట్ గా బయటకు వెళ్ళాలి. చూడు ఆంటీ, ఆయిల్ పుల్లింగ్ కార్ కీసి ఇవ్వమంటే ఇవ్వడం లేదు. అర్జెంట్ గా బయటకు వెళ్ళాలి. ఆయన ఇచ్చేదేమిటి బోడీ? ఆ కారు నా కట్నం డబ్బుతో కొన్నది, నేను ఇస్తాను. కరెక్ట్ ఆంటీ, నువ్వు ఎంత మంచిదానివి. బాయ్. ఏమిటండి కాఫీనా? పంచదార కావాలా పంచదార లేకుండా కావాలా? రైల్వే స్టేషన్ శివాజీ విశాఖ ఎక్స్ప్రెస్. అయ్యో విశాఖ ఎక్స్ప్రెస్ గా వాసు గారు అమ్మాయి ఎవరో తీసుకొస్తానడే నేను కూడా వెళ్ళాలి. వాసు ఎవరండి? చిచి అవునే సత్తిగా